పాలైనా అవనిలో ఆకాశాట్ల పాలైనా ఆబదు శాంతి ఆత్మకు నెలలో ఆబదు శాంతి ఆత్మకు నెలలో రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. వారికి మరణము గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారికి మా ప్రియమైన చిన్న బోధనలో ఉన్న మా ప్రియులారా, అన్నలారా, అక్కలారా, ఈ సాయంత్రకాల సమయంలో మీ వద్దకు గొప్ప శుభవార్తమానము తెచ్చి ఉన్నాము. అదేమనగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తా ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మా ప్రియమైన వారులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకములో ఉన్న నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో ఎన్నోసార్లు దేవుని సేవకులు దేవుని సువార్తను చెబుతూ ఉన్నప్పటికీ పెడచెవిని పెట్టుకుంటూ వచ్చావేమో. ఈ సాయంత్ర కాల సమయంలో 2026 సంవత్సరంలో కూడా ఆ ప్రేమ వార్తను నీ వద్దకు తెచ్చి ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమించి దేవుడంటే పరిశుద్ధుడు, కామ కోద లోభ మొహ మదమత్సరాలను 1000 సూర్యుల తేజోమయుడు, వెలుగయ్యున్న దేవుడు. దేవుణ్ణి మానవుడు చూడలేడు. మానవుడు చూస్తే బ్రతకడు, చనిపోతాడు. అలాంటి దేవుడు ఆ వెలుగును, ఆ మహిమను, ఆ ప్రభావాన్ని తగ్గించుకొని పాపి అయిన నిన్ను నన్ను రక్షించుట కొరకై ఆ దేవాది దేవుడు మానవ రూపంలోనికి వచ్చాడు. కన్యమర్య గర్భాన్ని జన్మిస్తూ వచ్చాడు. పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వచ్చాడు. పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో చిందిస్తూ వచ్చాడు. నీవు నేను మరి నడవరాని చోట్లకు నడిచిన కారణంగా ఆ పరిశుద్ధుని నీకు నాకు మరి వచ్చిన పాదాల ద్వారా వచ్చిన పాపము ఆ పరిశుద్ధుని పాదాల్లో రక్తం చిందించబడుతూ వచ్చింది. నీవు రక్తం చిందించబడుతూ వచ్చింది. నీవు నేను శిరస్సు ద్వారా చెడు ద్వారా ఆ పరిశుద్ధుని శిరస్సుపై ముళ్ళ కిరీటం ఎత్తబడుతూ వచ్చింది. నీవు నేను శరీరమందు జరిగించిన పాప క్రియలను బట్టి ఆ పరిశుద్ధుని శిరస్సుపై శరీరముపై మరి నాగడు చాలవలే కొరడాలతో కట్టబడుతూ వచ్చింది. ఈ రీతిగా నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేస్తూ వచ్చాడు. చేయవలసిందంతా ఆయన చేస్తూ వచ్చాడు. నీ నా కొరకై ఆయన కలువరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. చేయాల్సిందంతా ఒకటే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలను నీ రక్తంతో కడుగయ్యా, క్షమించు, నాలోనికి రాయి అంటే చాలు. గొప్ప రక్షణ, పాప క్షమాపణ నీకు